ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతి జనసేన పార్టీ నాయకులు పసుపులేటి హరిప్రసాద్ రాజారెడ్డితో కలిసి మంగళవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ మాట్లాడారు. తిరుపతి కపిలేశ్వరుని ఆశీస్సులతో బుధవారం ఉదయం 9 గంటల నుంచి తిరుపతిలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల నాయకులు అందరితో కలిసి ప్రచారాన్ని నిర్వహిస్తామని, తిరుపతి ప్రజలు తనను ఆదరించి అఖండ మెజారిటీతో గెలిపిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి నగరంపై తనకు పూర్తి పట్టు ఉందని, తనకు సొంత ఇల్లు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నదని గుర్తు చేశారు. క్లాస్ 1 కాంట్రాక్టర్ గా జిల్లాపై తనకు పూర్తి పట్టు ఉన్నదని, సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా ఎదిగానని పేర్కొన్నారు. గతంలో ప్రజారాజ్యం, టీడీపీ, వైసీపీ పార్టీల జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తిరుపతి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. తిరుపతి పట్టణాన్ని ఐటీ సెంటర్గా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్లి తిరుపతి పట్టణాన్ని అన్ని రంగుల్లో అభివృద్ధి చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మీ ద్వారా తిరుపతి ప్రజలకు తెలియజేసుకుంటూ, మీకు అందరికీ కూడా తెలుసు 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి జిల్లా అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లాలో చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆ జనసేన పార్టీలో చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో కూడా భగవంతుడి ఆశీర్వాదాలతో తిరుపతి పట్టణ ప్రజల ఆశీస్సులతో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ఖరారు అవడం తెలిసిన విషయం.